దాదాపు 10 ఏళ్లు అమలులో ఉండేలా అమెరికా భారత్లు రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు దేశాల సంబంధాలు మునుపెన్నడూ లేనంత దారుణంగా పతనమైన సందర్భంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో అనుమానాలకు ఇది తెరదించింది. ట్రంప్ 50% టారిఫ్లు విధించడంతో 2 దశాబ్దాలుగా అమెరికా భారత్ల మధ్య కొనసాగుతున్న రక్షణ, మిలిటరీ సహకారంపైన నీలి నీడలు కమ్ముకున్నాయి. దానికి తోడు ఇండో పాక్ యుద్ధాన్ని తానే నిలువరించారని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో మరింత దూరం పెరిగింది. ఇవి వాణిజ్య చర్చలపైన కూడా ప్రభావం చూపాయి. అమెరికా, చైనా మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో భారత్ ఏకాకి కాబోతోందా? ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయన్న చర్చ జోరుగా సాగింది. కానీ ఒక్కరోజులోనే ఈ అనుమానాలకు తెరపడింది. అమెరికా, భారత్లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరుచుకోవడానికి సిద్ధమయ్యాయి. కౌలాలంపూర్లో ఏసియన్ సమావేశం నేపథ్యంలో భేటీ అయిన 2 దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీట్ హెగ్సెత్ తాజా ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఉన్న సవాళ్ల నేపథ్యంలో జూన్ 2015లో కుదిరిన ఒప్పందాన్ని కొత్తగా పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం మేరకు అమెరికా, భారత్ల మధ్య 10 ఏళ్ల పాటు రక్షణ, పరిశ్రమల సహకారం కొనసాగుతుంది. 2 దేశాల మిలిటరీలు కలిసి పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అంతేకాదు, ఇండో పసిఫిక్ పరిధిలో స్థిరత్వానికి, దాడులను ఎదుర్కోవడానికి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, సాంకేతిక బదిలీ, అత్యాధునికమైన మిలిటరీ వ్యవస్థలను భారత్లో సంయుక్తంగా రూపొందించడం వంటి ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో ఇండో పసిఫిక్ పరిధిలో ఆధిపత్యం చాటాలని ప్రయత్నిస్తున్న చైనాకు కళ్లెం పడుతుంది. అత్యాధునిక టెక్నాలజీ భారత్ కి అందుబాటులోకి వస్తుంది. అలాగే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ను వికేంద్రీకరించుకోవడం వీలవుతుంది. అమెరికా, భారత్లో పూర్తి లేదా పాక్షిక సాంకేతిక బదిలీతో డ్రోన్లను, F-414 ఫైటర్ జెట్లను తయారు చేస్తుంది. అలాగే 31 ప్రిడేటర్ డ్రోన్లను భారత్లో తయారు చేస్తుంది. $3.8 బిలియన్ గత ఏడాది దీనికి సంబంధించి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2029-30 మధ్యకాలంలో ఇవి భారత్కే అందుతాయి. అలాగే భారత్లో కేన్ ఇంజన్లను అభివృద్ధి చేస్తుంది. 2035 నాటికి అమెరికా తన 5th జెన్ ఫైటర్ టెక్నాలజీని భారత్ కి బదిలీ చేస్తుందని భావిస్తున్నారు. 2007 నుంచి దాదాపు $25 బిలియన్ విలువైన మిలిటరీ ఎక్విప్మెంట్ ను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఒప్పందం మేరకు సకాలంలో అందకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో పాటు తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లకు అవసరమైన 113 F-404 టర్బో జెట్ ఇంజన్లు 2 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రక్షణ ఒప్పందం అత్యంత కీలకమైనదిగా రక్షణ మంత్రులు పేర్కొన్నారు. మేం కుదుర్చుకున్న ఈ ఒప్పందం 2 దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. మా వ్యూహాత్మక కలయికకు 10 ఏళ్ల రక్షణ బంధానికి ఇది సూచికని పేర్కొన్నారు. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ ఈ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. మేం సాంకేతిక సహకారాన్ని, సమన్వయాన్ని, సమాచార భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాం. ప్రాంతీయ స్థిరత్వానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. మొత్తం మీద అమెరికా, భారత్ల సంబంధాలు మరో మలుపు తీసుకున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి ఎలా పరిణమిస్తాయో చూడాలి.